శుభోదయం. గ్లోబల్ బెతేనియా కల్వరీ మినిస్ట్రీ తరపున ఉదయకాల సమయంలో మరొక చక్కటి సమయంలో మీతో కూడా కలుసుకొని దేవుని యొక్క పరిశుద్ధమైన మాటలు ధ్యానించుటకును దేవుడు నాకు ఇచ్చిన మధురమైనటువంటి అవకాశమును బట్టి దేవునికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ఈరోజు కూడా పరిశుద్ధమైన వేద గ్రంథములో నుండి మరొక చక్కటి మాటను చదువుకుంటున్నామండి. అందరూ బైబిల్ వాక్యం చూద్దాం. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనాన్ని నేను చదువుతున్నాను. దయచేసి గమనించండి. యాకోబు రాసిన పత్రిక 4వ అధ్యాయము 17వ వచనము. కాబట్టి మేలైనది చేయి నెరిగియు అలాగూ చేయని వానికి పాపము కలుగును. దేవునికి స్తోత్రం. చాలా లోతైనటువంటి మాట. బైబిల్లోని సంగతులను చదివి వాటి ప్రకారంగా జీవించకపోతే అది పాపము అని మాట్లాడుతోంది. వాటి ప్రకారంగా మీరు చేయని పక్షంలో కూడా అది మనకు పాపముగా మారుతుంది అని మాట్లాడుతోంది ప్రియులారా. ఇంకా మరి చెప్పాలంటే మీరు వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించేవారై ఉండాలి అని యాకోబు భక్తుడు మరలా మనకి సెలవిస్తున్నాడు. దేవునికి విధేయులై ఉండటం కష్టంగా ఉంటున్నటువంటి పనే. ఆయన చెప్పినటువంటి ప్రకారంగా చేయటం అది సాధ్యం కాని పక్షంలో మనము దేవుని మీద ఆధారపడాలి. ఆయన మనకు కావలసినటువంటి బలాన్ని ఇస్తాడు. కాబట్టి అన్ని సమయములలో ప్రాముఖ్యంగా శోధన సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని తప్పక చదవాలి. అపోస్తలుల బోధనలను అనుసరించటం అంటే ఇదే కదా. నీవు నేర్చుకుని రూఢి అని తెలుసుకున్న సంగతులటి యందు నిలకడగా ఉండాలి అని మాట్లాడుతున్నాడు అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెప్తూ. యేసుక్రీస్తు వారు కూడా మీరు నా వాక్యమందు నిలిచి ఉన్నవారైతే నిజముగా నాకు శిష్యులై ఉండి సత్యమందు నిలిచిన వారై ఉంటారు అని మాట్లాడుతుంది ప్రియులారా. కాబట్టి ఈ ఉదయకాల సమయంలో నీకు ఏదైతే సాధ్యమవుతుందో మేలు చేయడం, దేవుని సువార్త ప్రకటించడంలో కావచ్చు, ప్రార్థించటంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, నీకు ఏదైతే మేలు చేయడానికి సాధ్యమవుతుందో అది చేయాలి. చేయకుండా పోతే అది మనకి పాపముగా పరిగణిస్తుంది. చాలా జాగ్రత్తగా ఉండాలి. బ్యాప్టిజం తీసుకున్నంత మాత్రాన నేను క్రీస్తు బిడ్డనైపోయాను అన్నటువంటి సంబర పడిపోకుండా క్రీస్తు యొక్క పనిలో దేవుని శిష్యులుగా జీవించడానికి ఇష్టపడండి. అట్టి కృప దేవుడు మనకందరికీ కూడా తోడై నడిపించి ఆశ్రయించునుగాక. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, నిజమే నాయన, మా జీవితంలో ఏదైతే మేలు చేయడానికి అవకాశాలు ఉన్నాయో వాటన్నిటి పట్ల మేలు చేయగలిగినటువంటి మనస్సు ఈ మాటలు వింటున్న బిడ్డలందరికీ మీరు దయచేయండి, గొప్ప కార్యం చేయండి. సదాకాలం మీరు మాకు తోడుగా నడిపిస్తున్నందుకే స్తోత్రాలు అర్పించుకుంటూ చిన్న ప్రార్థనను మా రక్షకులను యేసయ్య నామమున అడిగి వేడుకొని పొందించున్నాం మా తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.